సావిత్రికి చాలా జ్వరంగా ఉంది. ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నువ్వైనా చెప్పు పిన్ని. నువ్వు చెప్తే సావిత్రి వింటుంది. నన్నే లెక్క చేయని మనిషి నేను చెబితే ఏమింటుంది? అస్సలు లెక్క చేయదు. వెళ్ళమని చెప్పడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి పిన్ని? చాలా జ్వరంగా ఉన్నట్టున్నావు. అంత జ్వరంగా ఉన్న మనిషి డాక్టర్ దగ్గరికి ఏం వెళుతుంది? ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పు. అలాగే పిన్ని. ఈమెకు ఫీవర్ రావడం ఓకే గాని ఇన్నర్గా ఏదో విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్టుంది. నేను రాస్తున్న మందుల వల్ల ఫీవర్ తగ్గుతుంది గాని ఈమెకు మెంటల్ టెన్షన్ తగ్గదు. ఎక్కువగా ఆలోచించడం మానేస్తేనే మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీరు చెప్పింది కరెక్టే డాక్టర్. తను దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. సైక్రియాటిస్ట్ చేత కౌన్సిలింగ్ చేయిద్దాం. అలాగే డాక్టర్. ఉదయం నేను బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మీ అమ్మ ఇంట్లో లేదా? అవును నాన్న, అమ్మ వంట కూడా చేయలేదు. మధ్యాహ్నం నుండి నేనేం తినలేదు నాన్న. అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఉదయం నుంచి ఇంట్లో లేదంటే ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందా? ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు తన కళ్ళెదురుగా ఉంటే ఏ ఆడది తాళి కట్టిన భర్తతో కాపురం చెయ్యలేదయ్యా. నువ్వు నేను వెళ్ళి విశ్వకు చెబితే మన మాట వినడు. ఎందుకంటే విశ్వకు నువ్వు అన్యాయం చేశావు కాబట్టి. అందుకే విశ్వకు నచ్చ చెప్పి నా బిడ్డ జీవితాన్ని కాపాడమని వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకుని బతిమలాడదామని వెళ్ళాను. పద్మ ఇంట్లో లేకపోవడంతో ఇప్పటి వరకు ఆమె కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. పక్కింటి వాళ్ళొచ్చి ఊరెళ్ళిందని చెప్పడంతో చేసేది లేక వచ్చేశాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే నువ్వు టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు సావిత్రి. నా పరిస్థితి చూసి బాధపడుతున్నావు. నాతో మాట్లాడడానికి భయపడుతున్నావు. మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు. నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను సావిత్రి. నిన్ను బాధ పెట్టకూడదని తెలుసు, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. నిన్ను మర్చిపోలేను సావిత్రి. నిమిషాలు తలుపు వేసినందుకే ఇంత రగిలిపోతున్నావు. మరి నా జీవితాన్నే నాశనం చేశావు. నేనెంత రగిలిపోవాలి? ఇప్పుడు మీరు వెళ్ళి వాడిని తిట్టడం కొట్టడం వచ్చేస్తే మన పరువు పోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. పట్ట పగలు మీ ముందే అంత ధైర్యంగా వాడు సావిత్రి గదిలోకి వెళ్లి తలుపు వేశాడు. రేపు పొద్దున బావగారి ముందు కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి పిన్ని? ఇప్పుడు జరిగింది చూశాక వాడన్నిటికీ తెగించాడన్న సంగతి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా తెగించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపు పొద్దున పరువు పోగొట్టుకుని అందరి ముందు తలదించుకుని నిల్చోవడం తప్ప మనకింకేం మిగలదు. మీకు చెప్పకుండా ఏమాత్రం భయం లేకుండా ఆ సావిత్రి వాడిని చూడ్డానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. వాడు కూడా ఏ భయం లేకుండా డైరెక్ట్ గా దాని గదిలోకే వెళుతుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక రోజున జంప్ అయిపోతారని మీకు అర్థం అవుతుందా? మీరు సైలెంట్ గా ఉంటే 100% కాదు 1000% అదే జరుగుతుంది. మీరు త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి.